హైదరాబాద్ వినాయక నిమజ్జన ఘట్టం ముగిసింది. నవరాత్రులు పూజలు అందుకున్న ఏకదంతుడికి భక్తులు ఘనంగా వేడుకోలు పలికారు. ఒక్క హుస్సేన్ సాగర్ లోనే 40,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం చేశారు. బాలాపూర్ గణనాథుడి మొదలై ఖైరతాబాద్ గణపయ్య జలప్రవేశంతో ఈ మహోన్నత కార్యక్రమం పరిసమాప్తమైంది. రెండు రోజుల పాటు సాగిన హైదరాబాద్ వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయింది. బుధవారం ఉదయం ఆరంభమైన నిమజ్జన ఘట్టం గురువారం ఉదయానికే పూర్తి కావాల్సి ఉన్న భారీ వర్షంతో కొంత ఆలస్యమైంది. రెండో రోజు భారీ సంఖ్యలో తరలివచ్చిన గణనాథులను ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో సాగనంపారు. ఆఖరి అంకానికి ముందు గోనాగ చతుర్ముఖ వినాయకుడికి హుస్సేన్ సాగర్ వద్ద తుది పూజలు నిర్వహించారు. జంట నగరాల్లోని దాదాపు 40,000 విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు జై గణేష నినాదాలతో వినాయకులకు వీడ్కోలు పలికారు. ఓవైపు వర్షం కురుస్తున్నా సడలని భక్తి పారవస్యంతో గణనాథులను సాగర ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా 2 రోజులుగా సాగర తీరం భక్తుల జై గణేష నినాదాలతో మార్మోగింది. బుధవారం ఉదయం బాలాపూర్ వినాయకుడితో ప్రారంభమైన శోభాయాత్ర ఖైరతాబాద్ గోనాగ చతుర్ముఖ వినాయకుని సాగర ప్రవేశంతో ముగిసింది. జంట నగరాల్లోని వినాయక నిమజ్జనానికి 34 చెరువులలో ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదుల దాడులు జరుగుతాయన్న నిఘా హెచ్చరికలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. గణేష్ నిమజ్జనం మొత్తం మీద చాలా ప్రశాంతంగా నడిచింది. అందరూ ఉల్లాసంతో ఉత్సాహంతో ఒక మంచి భక్తివంతమైన వాతావరణంలో ఈ ఊరు గురించి నిర్వహించినారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఏం జరగలేదు. జంటనగర వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణేష్ నిమజ్జన వేడుకలకు జీహెచ్ఎంసీ తరపున కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద 36 ప్లాట్ఫామ్లతో 59 భారీ క్రేన్లు, 75 మొబైల్ క్రేన్లతో పార్వతీ తనయుణ్ణి సాగర్ గర్భంలోకి చేర్చారు. 2,000 మంది కార్మికులతో ఎప్పటికప్పుడు సాగర్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు.